హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్ మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిన టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టాపిక్ వచ్చేసేసి విద్యా ప్రణాళిక పాఠ్యపుస్తకం అనే టాపిక్ నుంచి మెయిన్ పాయింట్స్ ఏంటనేవి ఈరోజు క్లాస్లో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకు ఆల్రెడీ ఏ మెథడాలజీ తీసుకున్నా ఉండేవి ఏంటంటే నిర్వచనాలు, ముఖ్యాంశాలు ఇలా ఉంటాయి కదా అవి. ఇక్కడ ఏంటంటే కరిక్యులం, పాఠ్యపుస్తకం, పాఠ్య ప్రణాళిక వీటన్నిటి గురించి మనకు తెలిసిందే. సో కొన్ని డెఫినేషన్స్ చూద్దాం. కరిక్యులం అనే ఇంగ్లీష్ పదం ఏదైతే ఉందో అది కర్రే అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది అనమాట. ఈ పదానికి అర్థం ఏంటంటే పరిగెత్తడం, పరిగెత్తే మార్గం అనమాట. ఓకేనా. కరిక్యులం అనేది ఏ పదం అంటే ఇంగ్లీష్ పదం, ఇంగ్లీష్ వర్డ్, ఇట్స్ ఏ ఇంగ్లీష్ వర్డ్. కర్రే అనే లాటిన్ పదం. మ్యాక్సిమం ఇవన్నీ కూడా లాటిన్ వర్డ్సే. ఆ లాటిన్ వర్డ్స్ని మనం ఇంగ్లీష్ వర్డ్స్గా కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. దానికి మీనింగ్ పరిగెత్తే మార్గం అని మీనింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక దేశ పాఠశాల విద్యా ప్రణాళిక, ఇవన్నీ కూడా నిర్వచనాలు అనమాట. ఒక దేశంలో ఏ దేశమైనా తీసుకునేవ్వండి, దాంట్లో పాఠశాల ఉంటుంది కదా, దాంట్లో విద్యా ప్రణాళిక ఏదైతే ఉందో ఆ దేశ రాజ్యాంగ చట్టంలాగే దాని ప్రధాన సమస్యలను, ఆలోచనలు ప్రతిబింబచేస్తుంది. విద్యార్థులకు అందించే విద్యా అనుభవాల సముదాయమే విద్యా ప్రణాళిక. ఇది ఎవరు చెప్పారు? 10 సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళిక నిర్దేశకృతం 1986 ఎన్పిఈ అనేది చెప్పిందనమాట మనకి. ఇక్కడ ఏం లేదండి, ఏ దేశం తీసుకున్నా ఆ దేశంలో పాఠశాల విద్యా ప్రణాళిక ఉంటుంది కదా. ఆ విద్యా ప్రణాళిక ఎలా ఉంటుందంటే ఒక దేశ రాజ్యాంగ చట్టం ఎంత పగడ్బందీగా ఉంటుందో, ఎంత కట్టుదిడ్డంగా ఉంటుందో, అలాగే దాని ప్రధాన మెయిన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఆలోచనలు ప్రతిబింబజేస్తుంది. ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటి గురించి అది ఆలోచిస్తుంది. అలాగే వాటి గురించి సొల్యూషన్స్ కూడా ఈ ప్రణాళిక అనేది చూపిస్తుంది అనమాట. విద్యార్థులకు ఇక్కడ మనం పాఠ్య ప్రణాళిక గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి విద్యార్థులకు అందించే విద్యా అనుభవాల సముదాయమే పాఠ్య ప్రణాళిక. ఎస్, ఏంటి పాఠ్య ప్రణాళికలో ఏముంటుందంటే విద్యార్థులకు కొన్ని విద్యా అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవాలను అందించేదే ఈ పాఠ్య ప్రణాళిక. ఆ అనుభవాల్ని ఎలా అందించాలి, ఎలాగ పిల్లలకి అందించడం వల్ల వాళ్ళు ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో నిష్ణాంతులు అవుతారు, ఎలా అనుభవపూర్వకంగా విద్య నేర్చుకోవాలి, అది వాళ్ళ భవిష్యత్తుకి ఏ విధంగా యూజ్ అవ్వాలి, వీటన్నిటిని గురించి కూడా ఈ పాఠ్య ప్రణాళిక వివరిస్తుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పెస్టాలజీ ఏం నిర్వచించారంటే విద్యార్థుల వయసుకు తగినట్లుగా ఏ వ్యాసక్తులను అందించాలో ఖచ్చితంగా నిర్ణయించడం అవసరం. అవును, ఇది పెస్టాలజీ యొక్క నిర్వచనం. విద్యార్థుల వయసు, అందరి విద్యార్థులు ఒకే వయసును కలిగి ఉండరు. ఒక్కొక్క క్లాస్ పిల్లలు ఒక్కొక్క ఏజ్ని కలిగి ఉంటారు కదా. వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా ఏ వ్యాసక్తులు అంటే ఎటువంటి సబ్జెక్ట్ను అందించాలో ముందుగానే మనం ఏం చేయాలి, ఖచ్చితంగా డిసైడ్ అవ్వటం చాలా అవసరం అనేది పెస్టాలజీ యొక్క అభిప్రాయం. అకార్డింగ్ టు ద పెస్టాలజీ ప్రకారం మనం చూసుకుంటే దేని మీద, విద్యా ప్రణాళిక మీద. నెక్స్ట్ వన్, తరగతి గదిలో బోధించే అంశాలే కరికులంగా భావించడం సరికాదు. అవును, ఫస్ట్ మన నిర్వచనం చూద్దాం. విశాల దృక్పథంతో యోచిస్తే తరగతి గదిలో, ప్రయోగశాలలో, ఆట స్థలాల్లో ఇతర విద్యార్థులతోనూ ఉపాధ్యాయులతోనూ పాఠశాల ఆవరణంలో విద్యార్థులకు ఏర్పడే అనేక రకాల సత్సంబంధాలు, అనుభవాలు మొత్తాన్ని కరికులం అనవచ్చు. ఇది శామ్యూల్ యొక్క నిర్వచనం. ఈయన ఏం నిర్వచించారంటే ఏదైతే తరగతి గదిలో బోధించే అంశాలు ఉంటాయి కదా, ఆ అంశాన్ని కరికులంగా భావించకూడదు ఎప్పుడు కూడా. ఓకేనా, అది మాత్రమే కరికులం కాదు. మనం ఇంకా దాని యొక్క పరిధిని పెంచుకుంటూ వెళ్తే అలా ఆలోచిస్తే ఏంటంటే తరగతి గదిలోనూ, అలాగే తరగతి గది మాత్రమే కాకుండా ఇంకేమున్నాయి, ప్రయోగశాల ఉంది, పిల్లలకి ఆట స్థలం ఉంది, ఇతర విద్యార్థులతోనూ ఉపాధ్యాయులతోనూ, ఇంకా స్కూల్ కాంపౌండ్లో విద్యార్థులకు ఏర్పడే అనేక రకాల మంచి సంబంధాలు ఉంటాయి కదా. అలాగే ఆ సంబంధాలు, ఈ అనుభవాల మొత్తాన్ని కూడా కరికులం అనవచ్చు అన్నారు. ఇది కరెక్ట్ నిర్వచనమే కదా. ఓన్లీ క్లాస్ రూమ్నే కన్సిడర్ చేయకుండా మిగతా వాటిని కూడా కన్సిడర్ చేయాలి అనేది శామ్యూల్ యొక్క నిర్వచనం. నెక్స్ట్, కరిక్యులం కళాకారుని, అంటే ఇక్కడ కళాకారుడు అంటే ఉపాధ్యాయుడు చేతిలో తన ఆశయాలు అంటే లక్ష్యాలకు అనుగుణంగా
తన స్వతంత్ర కళాక్షేత్రం అంటే పాఠశాల తన సామాగ్రిని తీర్చిదిద్దడానికి ఉపయోగించే ఒక సాధనం. ఇది అన్నది ఎవరంటే కన్నింగ్హామ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నిర్వచనం అన్నమాట. కరిక్యులం అనేది ఏంటి? కళాకారుడు అంటే మనం ఒకటి ఉపాధ్యాయులు ఇవన్నీ తీసేసి ఒకసారి చూద్దాం. కరిక్యులం కళాకారుని చేతిలో తన ఆశయాలకు అనుగుణంగా ఆర్ అనుకూలంగా తన స్వతంత్ర కళాక్షేత్రంలో ఆర్ సొంత కళాక్షేత్రం అని కూడా అనుకోవచ్చు. కొన్ని చోట్ల స్వతంత్ర కళాక్షేత్రం అని కూడా అంటారు. ఇక్కడ సొంత కళాక్షేత్రం అని ఉంది కదా, అదే చదువుదాం. తన సామాగ్రిని తీర్చిదిద్దడానికి ఉపయోగించే ఒక సాధనం అన్నమాట. ఇక్కడ ఉపాధ్యాయుడు చేతిలో తన ఆశయాలు, ఉపాధ్యాయుని చేతిలో తన లక్ష్యాలకు అనుగుణంగా తన పాఠశాలలో తన విద్యార్థిని తీర్చిదిద్దడానికి ఉపయోగించే సాధనం. ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నిర్వచనం చెప్పింది కన్నింగ్హామ్. ఉపాధ్యాయుడు కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటారు. ఆ లక్ష్యాలకు అనుగుణంగా ఏం చేస్తారు? పాఠశాలలో స్కూల్కి వెళ్ళి విద్యార్థుల్ని తీర్చిదిద్దడానికి ఉపయోగిస్తారు. చూడండి, ఆ ఉపయోగించేదే కరిక్యులం అని ఇక్కడ చెప్పడం జరిగింది కన్నింగ్హామ్. ఇది చాలా ఇంపార్టెంట్ నిర్వచనం. నెక్స్ట్ ఆల్బర్టీ ఏం చెప్పారో చూద్దాం. పాఠశాలలో విద్యార్థుల పురోభివృద్ధిని కల్పించి వ్యాసంగాలన్నింటినీ కరికులం అంటారు. ఏదైతే పిల్లల్లో పురోభివృద్ధి జరుగుతుందో వాటన్నిటికీ సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నిటినీ కలిపి కరికులం అంటారని నిర్వచించడం జరిగింది. నెక్స్ట్, ఏ సబ్జెక్టుకు సంబంధించిన కరికులం తయారు చేసేటప్పుడు అయినా ఆ సబ్జెక్ట్ ఆశయాలు లక్ష్యాలు పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఎస్, కరికులం తయారు చేసామన్నట్టు కాదు. ఏదైతే మన సబ్జెక్ట్ ఉందో దానికి సంబంధించిన కరికులం తయారు చేసినప్పుడు ఆ సబ్జెక్ట్ ఆశయాలు కొన్ని ఉంటాయి, లక్ష్యాలు ఉంటాయి. అవి పూర్తిగా మనకి ఫస్ట్ తయారు చేసే వాళ్ళకి దాని గురించి అవగాహన ఉండాలి. దెన్ దాన్ని తయారు చేయాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనకి అవగాహన లేకుండా ఏయో ఒక లక్ష్యాలు, ఏయో ఒక ఆశయాలు, ఏయో ఒక ఉద్దేశాలు పెట్టేసేసేసి పిల్లలపైన బదలాయింపు చేయటం, పిల్లలకి అప్లై చేయటం ఎంతవరకు సమంజసం అనేది ఇక్కడ చెప్తున్నారు. ఫస్ట్ అవి మనం అవగాహన చేసుకుంటేనే కదా పిల్లలకి క్లియర్గా చెప్పగలుగుతాం, వాళ్ళకి అందించగలుగుతాం మంచి సబ్జెక్ట్ని. ఇది ఈయన యొక్క నిర్వచనం. అంటే ఇక్కడ నిర్వచనం ఎవరు చెప్పారు అనేది ఇవ్వలేదు, కానీ ఇది ముఖ్యాంశంగా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్, 10 సంవత్సరాల పాఠశాల కరిక్యులం నిర్మాణానికి నిపుణుల సంఘం చేసిన సిఫారసు. సో ఒక 10 ఇయర్స్కి ఒకసారి కరిక్యులం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా, దానికోసం ఏంటంటే నిపుణులు అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళ యొక్క సంఘం కూడా ఉంటుంది కదా, దాన్ని సిఫారసు చేశారు. అదేంటంటే ఫస్ట్ వీళ్ళు ఏం సిఫారసు చేశారంటే ప్రజల జీవన విధానం, అవసరాలు, ఆశయాలు అనుగుణంగా కరిక్యులం తయారు చేయాలి. ఫస్ట్ కరిక్యులం అనేది ఎలా ఉండాలంటే ప్రజల యొక్క జీవన విధానం, అవసరాలు, ఆశయాలు ఇవన్నిటికి కూడా ఆ కరిక్యులంలో ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే ఆఫ్టర్ స్కూల్ స్టడీస్ అంటే వాళ్ళ యొక్క విద్య అయిపోయినాక స్కూల్ కానీ కాలేజ్ కానీ ఇలా ఏదైనా కూడా వాళ్ళ చదువు అనేది పూర్తి అయిపోయినాక వాళ్ళు ఫస్ట్ వెళ్ళే దేంట్లోకి సొసైటీని ఫేస్ చేయాలి వాళ్ళు ఖచ్చితంగా. అప్పుడు వాళ్ళకి ఏం తెలియాలి? ముందుగానే ప్రజల యొక్క జీవన విధానం ఎలా ఉంటుందో తెలియాలి. అసలు అవసరాలు ఏంటి, ఇన్ని రోజులు ఏంటి, వాళ్ళ అవసరాలు టీచర్స్ కానీ ఇంట్లో పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ ఇలా ఎవరో ఒకరు తీర్చుతూ ఉన్నారు. అలాగే కొన్ని ఆశయాలు అనేవి కూడా ఉంటాయి. ఈ ఆశయాలకు అనుగుణంగా బతకాలి అనేది ఇవన్నీ మనం ముందుగా కరిక్యులం ద్వారా పిల్లలకి తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళ స్టడీస్ కంప్లీట్ అవ్వగానే వాళ్ళు ఖచ్చితంగా సొసైటీని ఫేస్ చేయాలి. ఫేస్ చేసినప్పుడు వాళ్ళకి జీవన విధానం ఒక్కసారిగా వాళ్ళు ఫేస్ చేస్తే ఏంటంటే వాళ్ళు కొంచెం ఏంటంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే కండిషన్స్ లేకపోలేదు. అదే ముందు నుంచి మనం త్రూ కరిక్యులం, ఈ కరిక్యులం ద్వారా వాళ్ళకి చెప్తా ఉంటే వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. ప్రజల జీవన విధానం ఇలా ఉంటుందా, నీడ్స్ ఇలా ఉంటాయా, ఈ ఆశయాలకు అనుగుణంగా వెళ్ళాలి అని మనం ఆల్రెడీ మన కరిక్యులంలో తెలుసుకున్నాం కదా, మన స్కూల్ టైంలో తెలుసుకున్నాం, కాలేజ్ టైంలో తెలుసుకున్నామని వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. సో ఎట్ ఎ టైం వాళ్ళు స్టడీస్ కంప్లీట్గానే సొసైటీని ఫేస్ చేస్తే వాళ్ళు ఫేస్ చేయటం అనేది అంత ఈజీగా తీసుకోలేరు అందరు పిల్లలు. కాబట్టి ఈ కరిక్యులం ద్వారా వీటి గురించి వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ కరిక్యులం అనేది ఎలా ఉండాలి అంటే హేతువాద దృక్పథాన్ని కలిగి ఉండాలి. నెక్స్ట్, అభ్యసన పని అనుభవం. ఏదైతే వాళ్ళు నేర్చుకుంటున్నారో అది ఏదైతే వింటున్నారో క్లాస్ రూమ్లో అది వాళ్ళు చెయ్యాలి, అనుభవించాలి. ఆ ఎడ్యుకేషన్ని వాళ్ళు చేయగలిగేలాగా ఉండాలి. ఇప్పుడు మనం ఏదైనా
ఎలా చెప్పాలంటే పిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే దాని గురించి వాళ్ళు అనుభవపూర్వకంగా నేర్చుకోవాలి. ఇలా నెంబర్ ఆఫ్ రెస్పిరేషన్ గురించి చెప్తున్నారంటే వాళ్ళు ఆ రెస్పిరేషన్ అనుభూతి చెందాలి. అభ్యసన లెర్నింగ్ అనేది పని ద్వారా వాళ్ళు అనుభవించాలి. ఏదైతే వాళ్ళు చదువు నేర్చుకుంటున్నారో అది వాళ్ళు తెలుసుకోవాలి, అనుభవించాలి ఖచ్చితంగా. అది చాలా మెయిన్ అనమాట. కళాత్మక అనుభవం అది కూడా వాళ్ళు కరికులం ఏమందించాలంటే పిల్లలకి ఒక కళాత్మక అనుభూతిని అందించాలి. ప్రతి సబ్జెక్టు కూడా ఏంటంటే కళాత్మకంగా వాళ్ళకి అందించాలి అని చెప్తుంది. క్రమశిక్షణ మెయిన్గా పిల్లల్లో పెంపొందించాల్సింది క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ ఉంటేనే మిగతావన్నీ కూడా పాసిబుల్ అవుతాయి. శీలపోషణ, మానవతా విలువలు, పిల్లల్లో శీలపోషణ అనేది మెయిన్గా ఉండాలి. అలాగే మానవతా విలువలు, వాల్యూస్ కూడా వాళ్ళకి తెలియజేయాలి. దేని ద్వారా అంటే త్రూ కరికులం ద్వారా వాళ్ళకి తెలియజేయాలి. అభ్యసన ప్రక్రియలు, లెర్నింగ్ స్కిల్స్, లెర్నింగ్ ప్రాసెస్ ఉంటాయి కదా వాటి గురించి. అలాగే జ్ఞానాభివృద్ధి కూడా మ్యాక్సిమం ఇక్కడే జరగాలి అనేది ఈ సిఫారసు యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే విద్యార్థుల స్థాయికి ప్రాధాన్యతనిచ్చి కరికులం తయారు చేయాలి. విద్యార్థుల స్థాయికి మించి ఉండకూడదు కరికులం ఎప్పుడు కూడా. అంటే చాలామంది విద్యార్థులు ఉంటారు అంటే క్లాస్కి వాళ్ళ యొక్క కరికులం అనేది చేంజ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్ వాళ్ళ కరికులం తీసుకెళ్ళి 6th క్లాస్ వాళ్ళకి, అలాగే 6th వాళ్ళకి, 10th వాళ్ళకి కాదు. వాళ్ళ యొక్క స్థాయిని బట్టి అంటే ఏజ్, మెచ్యూరిటీ లెవెల్స్, డెవలప్మెంట్, గ్రోత్, పర్సనాలిటీ వీటన్నిటిని కూడా కన్సిడర్ చేయాలి. మ్యాక్సిమం ఏంటంటే సేమ్ ఏజ్ గ్రూప్ పిల్లలందరూ ఒకే రకమైన మైండ్ సెట్ని కలిగి ఉంటారు కాబట్టి ఇక్కడ మన క్లాసెస్గా డివైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క కరికులం అనేది తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదే అక్కడ చెప్తున్నారు. విద్యార్థుల స్థాయికి ప్రాధాన్యత ఇచ్చి కరికులం ఏం చేయాలి, తయారు చేయాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ గణిత శాస్త్ర బోధన అంశాల విలువలను సిద్ధింపచేయాలి. గణిత శాస్త్ర బోధన ఏదైతే ఉందో ఆశయాలు, విలువలు అనేవి ఉండాలి. మెయిన్గా ఈ రోజుల్లో లోపిస్తున్నవి ఏంటంటే వాల్యూస్ అనేవి ఉండట్లేదు. ఈ గణిత శాస్త్ర బోధన ఏదైతే ఉందో నాట్ ఓన్లీ మ్యాథమెటిక్సే కాదు, రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఏంటంటే ఫస్ట్ పిల్లలకి ఏంటంటే స్టూడెంట్స్కి విలువలను తెలియజేయాలి. విలువలకు తగిన విధంగా వాళ్ళ జీవన విధానం ఉండాలి అనేది వాళ్ళకి తెలియజేయాలి. సో ఈ కరికులం మొత్తం ఏంటంటే ఆశయాలు అంటే సబ్జెక్ట్ రిలేటెడ్ ఆశయాలు, అట్ ద సేమ్ టైం విలువలను సిద్ధింపజేసే విధంగా ఉండాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కరికులం నిర్మాణ ఆవశ్యకత. విద్యా ప్రక్రియలో ఇది ఒక అంతర్భాగం. కరికుల నిర్మాణం ఎందుకు, అసలు ఏంటి దీని యొక్క యూజ్ అంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇది ఒక అంతర్భాగం అంట. చాలామందికి తెలియని విషయం. ఓన్లీ టీచర్స్కి, మేనేజ్మెంట్కి మాత్రమే తెలుసు కానీ రిమైనింగ్ వాళ్ళకి తెలియదు. అంటే నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ పిల్లలకు కానీ కరికులం ఒకటి ఉంటుందా అనేది చాలామందికి తెలియదు అనమాట. సో ఇది ఏదైతే ఉందో ఇది ఒక అంతర్భాగ ప్రక్రియ అన్నమాట. బోధించే సబ్జెక్టుల దృష్ట్యా విద్యార్థి అధ్యయనం చేయడానికి, ఉపాధ్యాయుడు బోధించడానికి కావలసిన విషయ సామగ్రిని సూచించేదాన్ని కరికులం అనవచ్చు. సింపుల్గా కరికులం గురించి డిఫైన్ చేయాలంటే ఏదైతే సబ్జెక్ట్ మనం బోధిస్తున్నామో దాన్ని మైండ్లో పెట్టుకొని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధ్యయనం చేయడానికి అంటే స్టడీ చేయడానికి, టీచర్స్ బోధించడానికి కావాల్సిన విషయ సామగ్రి అంటే సబ్జెక్ట్ ఏదైతే ఉందో. విషయ సామగ్రి అంటే ఇక్కడ మనం చెప్పబోయే టాపిక్స్ అయినా అవ్వచ్చు, సబ్జెక్ట్ అయినా అవ్వచ్చు, ఆర్ ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ వస్తువులు ఉంటాయి కదా అవైనా కావచ్చు. అవి ఏమీ చెప్పాలి, ఏ సబ్జెక్ట్కి ఏ ప్రయోగం నిర్వహించాలి, ఏ సబ్జెక్ట్ ఏ టైంలో చెప్పాలి, ఏ క్లాస్ ఏ టైంలో తీసుకోవాలి, ఎటువంటి టైంలో ఎటువంటి విషయ జ్ఞానాన్ని అందించాలి, వీటన్నిటిని కూడా సూచించేది కరికులం అని అనవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. విద్యార్థుల అధ్యయనం చేయవలసిన విషయాలు క్రమ విధానాల్లో నిర్ణయిస్తుంది. పిల్లలు ఏం అధ్యయనం చేయాలి, ఎలా అధ్యయనం చేయాలి అనేది, ఏ ఆర్డర్లో అధ్యయనం చేయాలి, ఎటువంటి సబ్జెక్ట్ ఆర్ ఎటువంటి టాపిక్స్ ఏ టైంలో పిల్లలకి టీచ్ చేయాలి అనేది కూడా మనకి కరికులం అందిస్తుంది. ఉపాధ్యాయుడు బోధించవలసిన విషయాలు క్రమం తెలియజేసే సమగ్ర వివరణే కరికులం. ఒక టీచర్కి ఏ టైంలో ఏం చెప్పాలి, ఏ సబ్జెక్ట్ చెప్పాలి, ఏ ఆర్డర్లో వెళ్ళాలి, ఇదంతా కూడా మనకి తెలియజేసేది ఏంటంటే నథింగ్ బట్ కరికులం అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కరికులంకి నిర్మాణ సూత్రాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏంటా నిర్మాణ సూత్రాలు అంటే
ప్రయోజనాత్మక విలువలు. ఫస్ట్ ఏంటంటే విలువలకు ప్రాధాన్యత ఇచ్చింది. అది ప్రయోజనాత్మక విలువలు అంటే ప్రయోగం, యూజ్ఫుల్ అనమాట. యూజ్ఫుల్ వాల్యూస్ అంటారు కదా అవి. గణిత శాస్త్రానికి గల అపారమైన ప్రయోజన విలువ విద్యా ప్రణాళికలో గణితానికి ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. గణిత శాస్త్రానికి ప్రయోజన విలువ మామూలుగా లేదు, అది మనందరికీ తెలిసిందే. ఏదైతే ఈ అపారమైన విలువ ఉందో అది విద్యా ప్రణాళికలో ఎడ్యుకేషన్ సిస్టంలో ఏంటంటే గణితానికి ఒక మెయిన్ ముఖ్యమైన స్థానాన్ని కల్పించిందని మనందరికీ తెలిసిన విషయమే ఇది. అయితే మానవుని ఉనికిని జీవన గమనానికి అంటే జీవిత గమనానికి, అభివృద్ధికి, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి, సాంఘిక అభివృద్ధికి, సభ్య నాగరిక ప్రపంచంలో అగ్రగాములుగా జీవించడానికి గణిత పరిజ్ఞానమే మూలాధారం. ఎస్. సో మానవుడి ఉనికిని చాటేది, ఆ ఉనికిని తెలియజేసేది మ్యాథమెటిక్స్. అలాగే జీవిత గమనానికి ఒక లైఫ్ స్టైల్ ముందుకు వెళ్ళాలన్నా, డెవలప్ అవ్వాలన్నా, ఈ టెక్నాలజీ డెవలప్ అవ్వాలన్నా, ఆర్థికంగా ఇంకా అన్ని రకాలుగా కూడా డెవలప్ అవ్వాలి అంటే ఈ మ్యాథమెటిక్ రిలేటెడ్ జ్ఞానం, నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వృత్తులను సమర్థవంతంగా నిర్వహించడానికి గణిత పరిజ్ఞానం అవసరం. ఎస్. సో ఏ వృత్తిని చూసుకున్నా ఎంతో కొంత క్యాలిక్యులేషన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కానీ దానికి సంబంధించిన జాబ్స్ మాత్రమే కాకుండా రిమైనింగ్ నాన్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ జాబ్స్ కూడా ఉంటాయి కదా, వాటిలో కూడా ఎంతో కొంత క్యాలిక్యులేషన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఏ వృత్తిని సమర్థవంతంగా నిర్వహించాలన్నా ఈ మ్యాథమెటిక్ రిలేటెడ్ నాలెడ్జ్ అనేది అవసరం. ఇది ఒక విలువ, యూస్ఫుల్ అంటే ప్రయోజనాత్మక విలువగా కన్సిడర్ చేయవచ్చు. సాంస్కృతిక నాగరికత అవగాహనకు దోహదం చేయగల అంశాలు ఉంటాయి. ఎస్. దీంట్లో ఏముంటాయి? సంస్కృతి అలాగే నాగరికత, వీటిని గురించి కూడా రిప్రజెంటేషన్ చేయటానికి ఉంటుంది అని చెప్తున్నారు. సో రిమైనింగ్ అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.